281 క్వశ్చన్ చూడండి. అకామిడేషన్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్. అకామిడేషన్ ఎప్పుడు మ్యాక్సిమంగా ఉంటుంది? అకామిడేషన్ ఎప్పుడు మ్యాక్సిమంగా ఉంటుంది? 7 to 8 ఇయర్స్ మధ్యన ఉన్నప్పుడు, 7 to 8 ఇయర్స్ మధ్యన ఉన్నప్పుడు, బాల్య దశలో ఉన్నప్పుడు మనకు ఈ యొక్క అకామిడేషన్ అనేది మ్యాక్సిమంగా ఉండడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ అకామిడేషన్ అనేది తగ్గడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 32 క్వశ్చన్ చూడండి. దట్ మీన్స్ వాట్ 282 క్వశ్చన్. Unable to see objects behind the far point in the symptom of dash and its remedy is dash. సో మనకేమవుతుంది అని అంటే చాలా దూరంగా ఉన్న వస్తువులను మనం చూడలేకపోతాము, దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతాము. దూరంగా ఉన్న వస్తువులను కనుక చూడలేకపోతే దాన్ని ఏమంటారు? మయోపియా అంటారు. దూరంగా ఉన్న వాటిని చూడలేకపోతే ఏమంటారు? మయోపియా అనడం జరుగుతుంది. దీనిని ఓవర్కమ్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేయడం జరుగుతుందంటే, దేన్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. మయోపియా అండ్ కాన్కేవ్ లెన్స్. దిస్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 283 క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు సీ అప్ టు 4 ఓన్లీ. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎఫ్ అండ్ పవర్ ఆఫ్ వాట్ ద లెన్స్. సో ఆయన ఏం చేస్తున్నాడు? 4 వరకే చూడగలుగుతున్నాడు. 4 మీటర్స్ యొక్క డిస్టెన్స్ వరకే చూడగలుగుతున్నాడు. 4 మీటర్స్ యొక్క డిస్టెన్స్ వరకే చూడగలుగుతున్నాడు. దూరం ఉన్నాయి చూడలేకపోతుండు కాబట్టి అదేమన్నట్టు మనకి మయోపియా అని అర్థం. ఏంటిది? మయోపియాను నివారించడం కోసము మనకు దాని యొక్క ఫోకల్ లెంత్ ఎప్పుడు కానీ నెగటివ్ అవుతుంది. ఫోకల్ లెంత్ ఏమవుతుంది? నెగటివ్ అవడం జరుగుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -d అవ్వడం జరుగుతుంది. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 4 మీటర్స్ నాట్ సెంటీమీటర్స్. 4 మీటర్స్ ఉంది కాబట్టి మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -4 అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -4 అయితే p ఈజ్ ఈక్వల్ టు 1/f కాబట్టి 1/-4 అంటే -0.25d అవుతుంది. -0.25d. This is the correct answer. Correct answer. Next one 284 question చూడండి. నియర్ పాయింట్ ఈజ్ 2 meters టు ఎ మ్యాన్. నియర్ పాయింట్ ఎంత ఉంది? 2 meters ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ టు హిమ్. మరి అందులో ఏది ట్రూ మనము చూద్దాం. సో ఏది ట్రూ అనేది చూద్దాం. నియర్ పాయింట్ ఎంత ఉంది? 2 ఉన్నది. సో ఇక్కడ నియర్ పాయింట్ 2 కనుక ఉంటే అంటే నియర్ పాయింట్ 2 meters ఉంది అని అంటే అతడు 2 meters కంటే ఎక్కువగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలడు. దగ్గరగా ఉన్నవి చూడలేడు. కాబట్టి ఇది ఏంటన్నట్టు? హైపర్మెట్రోపియా అని అర్థం. హైపర్మెట్రోపియా కాబట్టి దేన్ని యూజ్ చేయాలి? బై కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయాలి. So by convex lens he can see the objects within 2 meters distance. He can see the objects above 2 meter distance. Correct. He required biconvex lens is the correct. 2 and 3 options are the correct. Next one 285 question చూడండి. An ophthalmologist suggests 0.5d power lens. So the patient has. So 0.5d ఉంది అంటే +0.5d ఉన్నది. +0.5d ఉన్నది కాబట్టి అది కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ అయితే మైనస్ అవుతుంది. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తున్నామంటే ఏదన్నట్టు? అది హైపర్మెట్రోపియా అన్నట్టు. కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తే ఏంది? హైపర్మెట్రోపియా. సో కాబట్టి ఇట్లాంటి వారి కోసం ఎక్కువగా ఉన్న దూరంలో అంటే నియర్లీ 25 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ కంటే 25 సెంటీమీటర్స్ నుంచి 30 సెంటీమీటర్స్ ఉంటుంది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది. కాబట్టి మనకు ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాం. డిఫెక్ట్ హైపర్మెట్రోపియా, కెనాట్ సీ బిలో 30 సెంటీమీటర్స్. ఎస్, ఇది ఎంత ఉంది మనకు? 25 to 30 సెంటీమీటర్స్ కాబట్టి కాన్వెక్స్ లెన్స్ అనేది ఈ యొక్క దృష్టిని నివారించడం కోసం కాబట్టి మనం డిస్కస్ చేసిన ఐటమ్స్లో అన్నీ వచ్చినాయి కాబట్టి ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.